హలో ఆల్, వెల్కమ్ టు ఏవీ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు సబ్ట్రాక్షన్స్ ఎలాగ ఈజీగా చేయాలో చూద్దాం, బారోయింగ్ చేయకుండా. ఓకే, ముందు జనరల్ మెథడ్గా చూద్దాము. ఇక్కడ చూడండి, 9 - 4 సబ్ట్రాక్షన్ చేస్తే మనం జనరల్గా రైట్ టు లెఫ్ట్ చేస్తాం కదా. 9 - 4 5, 2 - 1 1, 3 - 2 1, 4 - 3 1. సో అలాగే ఇట్లా పాసిబుల్ అయినప్పుడు మనము రైట్ టు లెఫ్ట్ కాకుండా లెఫ్ట్ టు రైట్ కూడా ఎలాగ ఇప్పుడు చూద్దాం పాసిబుల్ అవుతుంది. 6 - 2 4, 3 - 2 3 - 1 2, 9 - 7 2. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. చూడండి, 8 - 3 5 అవుతుంది. 2 - పాసిబుల్ అవ్వదు కదా. అట్లా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం బారోయింగ్ మెథడ్ యూస్ చేస్తాము. బట్ అంటే బారోయింగ్ మెథడ్ యూస్ చేస్తున్నప్పుడు మనము లెఫ్ట్ టు రైట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు జనరల్గా. సో మనకు పాసిబుల్ అయితే సబ్ట్రాక్షన్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. బట్ మనకి ఇలా పాసిబుల్ అవునప్పుడు బారోయింగ్ మెథడ్ యూస్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ టు రైట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. బట్ అలా కూడా మనం చేయొచ్చు. అది ఎలాగో చూద్దాము. దానికంటే ముందు మనం జనరల్ మెథడ్ ఎలా యూస్ చేస్తాము, ఈ పాసిబుల్ ఉన్నప్పుడు బారో మెథడ్ యూస్ చేసి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాబట్టి చేయడానికి మనం ఏం చూస్తాం, రైట్ టు లెఫ్ట్ చేస్తాం కదా. 1 - 4 పాసిబుల్ అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తాము, బారో మెథడ్ యూస్ చేస్తాం. సో బారో మెథడ్ అంటే ఇక్కడ నుంచి ఒక 1 వాల్యూ తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, 11. 11 - 4 ఎంత అవుతుంది, 7. సో ఇట్లా మనం బారో ఇచ్చినప్పుడు ఈ నెంబర్ 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అంటే 2 ఉంది కానీ 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది అంటే 1 అవుతుంది. 1 - 5 పాసిబుల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మనం బారో చేస్తాం. అప్పుడు బారో చేసిన వాల్యూ ఎంత అవుతుంది, 11. 11 - 5 ఎంత, 6 అవుతుంది. సో మనం బారో చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ వాల్యూ 7 అవుతుంది. అంటే 7 - 3 ఎంత, 4. సో ఇలాగ మనం బారో మెథడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వాల్యూ 1 డిక్రీజ్ చేసుకొని ఇలాగ చేస్తాం కదా. సో దానికి ఈజీ మెథడ్ ఏంటంటే బేస్ కాంప్లిమెంటరీ మెథడ్. సో ఈ బేస్ కాంప్లిమెంటరీ మెథడ్ ఏంటంటే, సో 1 to 9 కదా మనం అన్ని యూజ్ చేసే వాల్యూస్. సో ఇవి యూజ్ చేసిన వాటికి రివర్స్ నెంబరింగ్ అన్నమాట. 1 to 9 రాసి వాటికి రివర్స్ ఏం రాస్తామో ఆ రివర్స్ పొజిషన్ ఏమొస్తే అవి వాటి కాంప్లిమెంటరీ నెంబర్. అంటే ఏంటంటే మన నెంబర్కి ఎంత వాల్యూ యాడ్ చేస్తే 10 వస్తుందో అదే ఆ నెంబర్ యొక్క కాంప్లిమెంటరీ నెంబర్. అంటే 1 చూడండి, 1కి ఎంత యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది, 9. 2కి ఎంత యాడ్ చేస్తే 10 రావాలంటే ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 8. సో ఇదే ఏ నెంబర్కి అయితే మనం 10 నెంబర్ యాడ్ చేస్తే 10 వస్తుందో అదే దాని కాంప్లిమెంట్ అవుతుంది. సో మనం 9 వరకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్ టు 5 మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వైస్ వర్స అవుతుంది. చూడండి, ఇక్కడ 4కి 6 ఉంది, మళ్ళీ 6కి 4 ఉంది, అంటే వైస్ వర్స. కాబట్టి అప్ టు 5 మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఈ వాల్యూస్ వస్తాయి అన్నమాట. 1 to 9 2 8 3 7 4 6 5 5 అవుతుంది. సో ఇట్లా మనం ఏ నెంబర్కి మనం ఎంత యాడ్ చేస్తే 10 వస్తుందో అదే దానికి కాంప్లిమెంటరీ నెంబర్ అవుతుంది. సో ఇవి ఇట్లా లేదు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఎలాగో ఒకసారి ట్రిక్ చూద్దాం. చూడండి, 1 కదా, 1కి కాంప్లిమెంట్ ఏంటి 9 కదా. సో 1 ఇట్లా మనం ఒక సర్కిల్ పెట్టేసి అది 9 అవుతుంది. మళ్ళీ అలాగే 9కి ఇట్లా క్లోజ్ చేసామనుకో, చూడండి 1 లాగే ఉంటుంది. సో అట్లా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2ని ఇలా జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 8. సో మళ్ళీ ఈ 8ని చూడండి ఇలా అనుకుంటే మనకు 2 లాగే ఉంది. అది ఇక్కడ ఈ బేస్ని చూడండి, 8 పెద్దగా రాసి చూపిస్తాను. ఇలా రాస్తే మనకు 2 లాగే ఉంది కాబట్టి 2కి 8 అని అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 3కి 7. సో ఈ పార్ట్ చూస్తే మనకు 7 లాగే ఉంది కదా, ఇట్లా రాస్తే 3. సో ఇది 7 లాగా ఉంది కాబట్టి 3కి 7. ఈ 7కి మళ్ళీ ఇంకొక 3 ఇటు 7 యాడ్ చేసి ఇట్లా అన్నామంటే మనకు 3 లాగా ఉంటుంది కాబట్టి 3కి 7 అని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4కి 6. అంటే 6 చూడండి, ఇలా 4ని ఇలా కరువుగా పెట్టామంటే మనకి 6 లాగే ఉంది. చూడండి, ఇంతవరకు చూస్తే 6 లాగా. సో 6కి ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ 6కి మనకు 4 ఎలా అంటే 6కి ఇలా ఒక కింద లైన్ డ్రా చేసామనుకో, చూడండి ఇది మనకు 4 లాగే ఉంది కాబట్టి 6కి 4 అని గుర్తు. ఇంకా 5 యాజ్ యూజువల్, 5కి 5 దానికి కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇలాగ ఈజీగా మనము వీటి బేస్ ఈ వాల్యూస్కి కాంప్లిమెంటరీ వాల్యూని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2కి 8 8కి 2 అలాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ కాంప్లిమెంటరీ మెథడ్ యూస్ చేసి సబ్ట్రాక్షన్స్ ఎలా ఈజీగా చేయాలో లెఫ్ట్ టు రైట్ ఫ్రాక్షన్ మనం జనరల్గా రైట్ సైడ్ టు లెఫ్ట్ చేస్తాం కదా, అలా కాకుండా లెఫ్ట్ టు రైట్ ఎలా చేయాలో చూద్దాం. 5 - 3 ఎంత, 2.
సో 4లో 6 పాసిబుల్ అవుతుందో లేదా, అప్పుడు మనం ఏం చేయాలి, కాంప్లిమెంటరీ యూజ్ చేయాలి. 6కి కాంప్లిమెంటరీ వాల్యూ ఏంటి, 4. సో ఈ బేస్ వాల్యూకి ఉన్నటువంటి కాంప్లిమెంట్ వాల్యూని పైన ఉన్న వాల్యూకి యాడ్ చేసుకోవాలి. 6 కాంప్లిమెంట్ ఏంటి 4, 4 + 4 8 అవుతుంది. ఇట్లా మనం కాంప్లిమెంటరీ మెథడ్ యూజ్ చేసినప్పుడు దాని బిఫోర్ నెంబర్ని 1 వాల్యూ మనం డిక్రీజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది 1 అవుతుంది. నెక్స్ట్ ఓకే, ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3, 4 పాసిబుల్ అవుతుందా లేదు. సో కాంప్లిమెంటరీ మెథడ్ యూజ్ చేస్తాం. 4కి కాంప్లిమెంట్ ఏంటి 6. సో +6 దీనికి యాడ్ చేస్తే 6 + 3 9. సో అప్పుడు బిఫోర్ నెంబర్ 1 డిక్రీజ్ చేసుకోవాలి కాబట్టి ఇది 7 అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 179 అవుతుంది. సో అలాగా. సో మనకి ఎక్కడైతే మనం కాంప్లిమెంటరీ యూజ్ చేస్తామంటే సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవ్వదో అప్పుడు దానికి ఉన్నటువంటి బిఫోర్ నెంబర్ని 1 వాల్యూ డిక్రీజ్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇంకో ప్రాబ్లం ఎగ్జాంపుల్ 7 - 2 5. సో 5 మనం వేసుకుంటున్నప్పుడు సో మనకి నెక్స్ట్ పాసిబుల్లా లేదా అని ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు వాల్యూని డిక్రీజ్ చేసి వేసుకోవాలి. సేమ్ వాల్యూ వేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. 7 - 2 ఎంత 5. 5 వేసుకునే ముందు ఒకసారి పాసిబుల్ అవుతుందో చెక్ చేయాలి. 2, 4 పాసిబుల్ అవుతుందో అవ్వదు కాబట్టి బిఫోర్ నెంబర్ డిక్రీజ్ చేస్తాం కాబట్టి 7 - 2 5 అంటే 1 వాల్యూ డిక్రీజ్ చేసుకొని 4 వేస్తున్నాము. నెక్స్ట్ 2, 4 కాంప్లిమెంట్ ఏంటి 6. సో +6, 6 + 2 ఎంత 8. 8 వేసే ముందు పక్కన ఉన్న వాల్యూ పాసిబుల్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. పాసిబుల్ అవ్వదు కాబట్టి 8 వేసుకోకుండా 7 వేస్తున్నాం. నెక్స్ట్ ఇది సో 9 కాంప్లిమెంట్ ఏంటి 1 ఇట్లా 1 క్లోజ్ చేసి మనం 1 అనుకున్నాం కదా. 9 3 + 1. సో దీన్ని 1 యాడ్ చేసి 3 + 1 అంటే 4. సో ఇలాగా మనం కాంప్లిమెంట్ యూజ్ చేస్తూ లెఫ్ట్ రైట్ చేసి ఎలాంటి బారో మెథడ్ యూజ్ చేసుకొని సింగిల్ స్టెప్లోనే మనం కన్ఫ్యూజ్ లేకుండా చేయొచ్చు. సో ఈ కాంప్లిమెంట్ యూజ్ మనము లెఫ్ట్ టు రైట్ చేయాలి, రైట్ టు లెఫ్ట్ చేయలేమంటే రైట్ టు లెఫ్ట్ కూడా చేయొచ్చు. అది కూడా ఎలాగో చూద్దాం. సో ఈ సేమ్ వాల్యూని మనం చూద్దాం. సో ఇదే వాల్యూ మనం ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ చేసాం కదా, అదే రైట్ టు లెఫ్ట్ అయితే ఎలాగో చూద్దాం. మనం జనరల్గా చేస్తాం కదా రైట్ టు లెఫ్ట్. సో ఈ మెథడ్ యూజ్ చేస్తూ కూడా రైట్ టు లెఫ్ట్ ఎలాగో చూద్దాం. సో ఓకే, ఇక్కడ 3, 9 ఉంది. సో పాసిబుల్ అవ్వదు. సో మనం కాంప్లిమెంట్ వాల్యూ తీసుకున్నాం. 9 కాంప్లిమెంట్ ఏంటి 1. సో దీనికి యాడ్ చేస్తాం. అట్లా మనకి ఇట్లా పాసిబుల్ కాదు అన్నప్పుడు నెక్స్ట్ వాల్యూని ఒక అండర్లైన్ చేసుకోండి, జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం. ఎందుకంటే నెక్స్ట్ వాల్యూ డిక్రీజ్ చేయాలన్నందుకు ఒక ఐడెంటిఫికేషన్లో ఏదో ఒక అండర్లైన్ సర్కిల్ ఏది మీకు ఐడెంటిఫికేషన్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒకటి పెట్టుకోండి. సో ఇది పాసిబుల్ అవ్వలేదు, ఇక్కడ అండర్లైన్ చేసుకొని నెక్స్ట్ 9కి కాంప్లిమెంట్ ఏంటి 1. 1కి దీనికి యాడ్ చేసి ఎంత వస్తుంది 4. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు పాసిబుల్ ఎట్లా అండర్లైన్ చేసామంటే ఇక్కడ 1 వాల్యూ డిక్రీజ్ చేసుకోవాలని మనం అనుకోవాలి. అంటే డిక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది 1 - 4 పాసిబుల్ అవుతుంది లేదు. సో ఇక్కడ పాసిబుల్ అవ్వలేదంటే పక్కన వాల్యూ అండర్లైన్ చేసుకొని 1 - 4 అంటే పాసిబుల్. 4 కాంప్లిమెంట్ ఎంత 6. 6 + 1 7. సో ఓకే, ఇక్కడ డిక్రీజ్ అయితే 1 అవుతుంది కదా. సో 4 కాంప్లిమెంట్ ఏంటి 6. 6 యాడ్ చేసి 6 + 1 7 అవుతుంది. సో ఇక్కడ ఎక్కడైనా మనం అండర్లైన్ చేసామంటే ఆ వాల్యూని 1 డిక్రీజ్ చేసుకోవాలని. డిక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది 7ని 6 అవుతుంది. 6 - 2 4. ఇలాగా మనము కాంప్లిమెంటరీ మెథడ్ యూజ్ చేస్తూ లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్ కూడా మనము చేయొచ్చు. సో ఇట్లా పాసిబుల్ అవ్వకుండా ఉన్నప్పుడు జస్ట్ పక్కన నెంబర్ని ఒక చిన్న అండర్లైన్ చేసేసుకొని మనం గుర్తుపెట్టుకోవడానికి కోసం చేసి కాంప్లిమెంటరీ మెథడ్ యూజ్ చేసిన తర్వాత ఈ నెంబర్కి వచ్చినప్పుడు ఈ వాల్యూని 1 వాల్యూ డిక్రీజ్ చేసుకొని తర్వాత మనం సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. పాసిబుల్ అయితే డైరెక్ట్గా చేసేద్దాం, పాసిబుల్ అవ్వకపోతే కాంప్లిమెంటరీ మెథడ్ యూజ్ చేసుకొని పక్కన ఉన్న వాల్యూకి అండర్లైన్ పెట్టేసుకోవడం. అప్పుడు అండర్లైన్ ఎప్పుడైతే పెడతామో దానికి అర్థం ఏంటంటే ఆ వాల్యూని 1 వాల్యూ డిక్రీజ్ చేసుకోవాలి అని. ఈ విధంగా మనము కాంప్లిమెంటరీ మెథడ్ యూజ్ చేస్తూ రైట్ టు లెఫ్ట్ కూడా చేయొచ్చు. సో ఓకే, ఇలా చిన్నవి కాకుండా పెద్ద సబ్ట్రాక్షన్స్ కూడా మనము చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఇది మెథడ్, ఇది బోత్ మెథడ్స్లో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ మెథడ్ మనం ఏమనుకున్నాము లెఫ్ట్ టు రైట్ కదా, ఫస్ట్ ఇది లెఫ్ట్ టు రైట్ చేద్దాము. ఓకే, 6 - 2 4 వేసుకున్నామని మనం ఏం చేయాలి పక్కన పాసిబుల్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 4 - 5 పాసిబుల్ అవ్వదు కాబట్టి 1 వాల్యూ డిక్రీజ్ చేసేసుకోవాలి. బట్ 6 - 2 ఎంత 4 బట్ 3 అని వేసుకున్నాం.
నెక్స్ట్ 5 కాంప్లిమెంట్ ఎంత 5 + 4 ఎంత 9 వేసుకున్న ముందు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకో. సో పాసిబుల్ అవ్వదు కాబట్టి 8 వేసుకున్నాము. నెక్స్ట్ 7 కాంప్లిమెంట్ ఎంత 3 కాంప్లిమెంట్ 3 కదా, 3 + 3 6 వేసుకునే ముందు ఒక్కసారి ఇక్కడ మళ్ళీ పాసిబుల్ అవ్వలేదు కాబట్టి 5 వేసుకుంటున్నాం. నెక్స్ట్ 5 ఓకే, ఇక్కడ 6 కాంప్లిమెంట్ 4 + 2 6 వేసుకునే ముందు ఒకసారి చెక్ చేస్తే ఇది పాసిబుల్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా 6 వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ 5 - 4 1. సో నెక్స్ట్ పాసిబుల్ అవుతుందో చెక్ చేసుకో. 8 9 పాసిబుల్ అవ్వదు. సో 1 వాల్యూ డిక్రీజ్ చేసుకున్న మనకి ఏమొస్తుంది 0. సో ఓకే, 9 కాంప్లిమెంట్ ఏంటి 1, 8కి 1 యాడ్ చేస్తే 9. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దీన్నే మనము రైట్ టు లెఫ్ట్ కూడా ఎలా చేయాలో చూద్దాము. ఓకే, 8 9 పాసిబుల్ అవ్వలేదు. 9 కాంప్లిమెంట్ ఏంటి, సో పాసిబుల్ అవ్వనప్పుడు ఒక చిన్న అండర్లైన్ ఇలా పెట్టేసుకొని ఒక చిన్న బార్ లాగా. ఓకే, 9 కాంప్లిమెంట్ ఎంత 1. సో 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 9. ఇక్కడ మనం బార్ ఇక్కడ అండర్లైన్ చేసామంటే ఈ వాల్యూని డిక్రీజ్ చేసుకోవాలి 1 వాల్యూ కదా, అంటే 1 వాల్యూ డిక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది 4 - 4 0 పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ 2 - 6 పాసిబుల్ అవ్వలేదు. సో పక్కన ఒక అండర్లైన్ పెట్టేసుకొని 6 కాంప్లిమెంట్ ఏంటి 4 + 2 6. నెక్స్ట్ ఇక్కడ అండర్లైన్ చేసుకున్నది ఈ వాల్యూని 1 వాల్యూ డిక్రీజ్ చేయాలి, అంటే ఎంత 2. ఓకే, ఇక్కడ ఏముంటుంది 2. ఒకవేళ కన్ఫ్యూజన్ రాసుకోవచ్చు, ఇక్కడ 2 ఉంటుంది. నెక్స్ట్ 7 కాంప్లిమెంట్ అంటే 3 + 2 5. ఇప్పుడు పాసిబుల్ అవ్వలేదు, మనం అండర్లైన్ దించేసుకున్నాం. ఓకే, 5 వస్తుంది. నెక్స్ట్ అండర్లైన్ చేసాము, దీన్ని 1 వాల్యూ డిక్రీజ్ చేసుకోవాలంటే 3 5 పాసిబుల్ అవుతుందా లేదు కాబట్టి పక్కన అండర్లైన్ చేసుకొని 5 కాంప్లిమెంట్ ఏంటి 5 + 3 8. ఇక్కడ అండర్లైన్ చేసాము, డిక్రీజ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ ఎంత అవుతుంది 5 - 2 3. చూడండి, లెఫ్ట్ టు రైట్ చేసాం, ఇది రైట్ టు లెఫ్ట్ చేసినాం అనుకో సేమ్ ఆన్సర్ ఇలాగా వచ్చింది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా మనము చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓకే చూడండి, ఇలాంటి మనం ఈ కాంప్లిమెంటరీ మెథడ్ యూస్ చేసి ఇలాంటి జీరోస్ ఉన్న వాల్యూస్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.